హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సింపుల్ వన్ అలాగే ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ వీటి మధ్య తేడాలు, అలాగే ఇవి పర్ఫార్మెన్స్ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ వీటి మధ్య ఉండే తేడాలు ఏమి, ఏ వెహికల్ అయితే మనకు బాగుంటుంది, మనకు కంఫర్ట్ ఏ స్కూటర్ అయితే బాగుంటుంది అనే దాని మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం ముందుగా ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత సింపుల్ వన్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మనకు ఓలా S1 Pro చూసుకుంటే మనకు ఫస్ట్ బ్యాటరీ మనకు 4 kW బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడుండే స్కూటర్స్లో, అంటే మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉండే స్కూటర్స్లో 4 kW బ్యాటరీతో వచ్చే ఫస్ట్ వెహికల్ ఇది ఒకటే అనమాట. మిగతా అన్ని మనకు 3.7 వరకే, ఏతర్లో 3.7 వస్తుంది. మిగతా అన్నిట్లోనూ మనకు 3 అండ్ 3.5 ఈ రేంజ్లోనే ఉంటుందన్నమాట. మనకు ఓలాలో మాత్రం 4 kW బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మోటార్ చూసుకుంటే మనకు PMSM మోటార్తో వస్తుంది. ఇది మనకు 11 kW మోటార్తో అయితే వస్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. 11 kW అంటే మనకు టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 120 km టాప్ స్పీడ్ అయితే ఇందులో లభిస్తుంది. ఇంకా మనకు దీంట్లో రేంజ్ విషయానికి వస్తే 140 km రేంజ్ అయితే వస్తుంది అనమాట. ట్రూ రేంజ్ ఇది యాక్చువల్గా మన ఓలాలో మనకి ఇది యాక్చువల్ రేంజ్ వచ్చి 140 km కరెక్ట్గా రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకు ఎకో మోడ్లో పోయినామంటే ఖచ్చితంగా మనకు 150 నుంచి 160 వరకు రేంజ్ అయితే ఇస్తుంది. అలాగే మనకు నార్మల్ మోడ్లో వెళ్తే 120 to 140 వరకు రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇది యూజర్స్ అంటే కస్టమర్స్ వాళ్ళు వాడే వాళ్ళ ఇదనమాట. నేను ప్రతిరోజు అడుగుతూ ఉంటాను వచ్చిపోయే వాళ్ళ దగ్గర ఎందుకంటే మేము రోజు తిరుపతి నుంచి రేణుగుంట డైలీ జర్నీ చేస్తుంటాను. అక్కడ మధ్యలో ఎవరైనా వచ్చిన వాళ్ళ దగ్గర నేను అడిగి కనుక్కుంటాను అనమాట. కొత్తగా వెహికల్ తీసుకున్న వాళ్ళు కానీ, అలాగే మేము వర్క్ చేసే చోట కూడా ఒక అతను తీసుకున్నాడు, అతని దగ్గర కూడా నేను అడిగి కనుక్కున్నాను అనమాట. అతను కూడా మనకు 120, 130 వరకు వాళ్ళు రేంజ్ అయితే ఇస్తుంది అంటున్నాడు. అతను పాలు బిజినెస్ చేస్తాడనమాట లోకల్లోనే, కాబట్టి అతనికి ఆ రేంజ్ అయితే వస్తుంది. ఇంకా మనము బూట్ స్పేస్ చూసుకుంటే 34 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అలాగే 7 inches టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. దీంట్లోనే మనకు ఓలా మ్యాప్స్ కానీ, అలాగే మనకు GPS నావిగేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి అన్ని ఆప్షన్స్ ఇందులో ఉంటాయన్నమాట. అలాగే 10 watts స్పీకర్స్ కూడా వస్తాయి. మనకు పార్టీ మోడ్ లాంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఎక్కడైనా మనం పార్టీ దీనికి వెళ్ళామంటే అక్కడ మనం సాంగ్స్ పెట్టుకొని అలాగే మనకు అకేషన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. ఓల్డ్లో మనకు సింగిల్ ఉండేది, దీంట్లో డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది. అలాగే ఫ్లాట్ ఫుట్ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకు సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. డ్యూయల్ మనకు డిస్క్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ అయితే వస్తుంది అనమాట దీంట్లో. అలాగే మనకు వారంటీ విషయాన్ని చూసుకుంటే మనకి 8 years వారంటీ, 80,000 kilometers మనకు వారంటీ అయితే లభిస్తుంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. 80,000 kilometers అంటే నాకు తెలిసి ఒకవేళ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకు 80,000 అనేది కొంచెం తొందరగా అయిపోవచ్చు. వీళ్ళు లెక్కేసే ప్రకారం ఏమంటే 8 years అంటే సంవత్సరానికి 10,000 kilometers లెక్కేసుకుంటే 80,000 kilometers అయితే వీళ్ళు చేస్తున్నారు అనమాట. మనము రోజు మార్చి రోజు లేదంటే 2 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనకి ఇంకా మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కూడా మనకి 10 years లైఫ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, బ్యాటరీని మనం జాగ్రత్తగా వాడుకుంటే. ఇంకా దీంట్లో క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. దీని కాస్ట్ చూసుకుంటే మనకు 1,47,500 రూపాయలు, అంటే ఇప్పుడు మనకు 2,500 రూపాయలు మనకు పెరిగిందనమాట. దీంట్లోనే మనకు ఇంక్లూడింగ్ హెల్మెట్ లాంటివి కూడా దీంట్లోనే వచ్చేస్తాయి. ఇది మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ముందు ఒక 20 days, 1 month, 2 months అయితే ఉండింది డెలివరీ. ఇప్పుడు 10 daysలోనే డెలివరీ అయితే ఇచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ సింపుల్ వన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, సింపుల్ వన్లో మనకు 2 మోడల్స్ అయితే వస్తాయి. సింపుల్ డాట్ 1 ఒకటి, ఇలా 2 మోడల్స్ వస్తాయన్నమాట. సింపుల్ వన్ అనేది మనకు 5 kW బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే మనకు సింపుల్ డాట్ 1 అనేది 3.7 ఫిక్స్డ్ బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. ఇంక ఇందులో మనకు రేంజ్ విషయానికి వస్తే 212 kilometers సర్టిఫైడ్ రేంజ్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. 180 to 120 మనకు 200 kilometers వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో మనకు డిస్ప్లే చూసుకుంటే 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. అలాగే ఎకో మోడ్లో మనకు 57 kilometers స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అన్నింటిలో మామూలుగా ఏ వెహికల్ అయినా ఎకో మోడ్ అంటే మనకు 45 లోపే వెళ్తుంది. దీంట్లో మాత్రం మనకు 57 వరకు వెళ్తుంది అనమాట. సింపుల్ వన్ ఇది వచ్చి మనకు మోటార్ కూడా వీళ్ళు ఓన్ మోటార్ అయితే తయారు చేస్తున్నారు. అలాగే మోటార్ విషయానికి వస్తే 8.5 kW మోటార్ అయితే ఇందులో వస్తుంది. 72 Nm టార్క్ అయితే ఇందులో లభిస్తుంది అనమాట.
కాస్ట్ విషయానికి వస్తే 1,65,999 రూపీస్ దీని కాస్ట్ అయితే ఉంటుంది. అలాగే సింపుల్ డాట్ 1 నుంచి 1,40,499 రూపీస్ దీని కాస్ట్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 105 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. అలాగే 0 to 40 కిలోమీటర్స్ని ఇది 2.77 సెకండ్స్లోనే చేరుకుంటుంది అనమాట. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. 30 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఇంకోటి మనకు సింపుల్ డాట్ 1లో వచ్చి మనకు ఎక్స్ట్రా బ్యాటరీ రాదు కాబట్టి 35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 30 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది అనమాట సింపుల్ 1లో. ఎందుకంటే దీంట్లో 1.3 కిలోవాట్ బ్యాటరీ ఎక్స్ట్రా ఒకటి ఇస్తారనమాట. ఈ 1.3 కిలోవాట్ అనేది ఎలాగంటే 3.57 కిలోవాట్ బ్యాటరీ అయిపోయిన తర్వాత, అంటే అది మొత్తం డ్రై అయిన తర్వాత, అంటే ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనకు 1.3 కిలోవాట్ బ్యాటరీ రన్ అవుతుంది అనమాట. ఈ 1.3 కిలోవాట్ బ్యాటరీలో మనం ఓన్లీ ఎకో మోడ్లో మాత్రమే పోగలం, మిగతా మోడ్స్ యూజ్ చేసేదానికి ఉండదు అనమాట. ఇంకా అలాగే దీంట్లో వచ్చి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఇందులో రియర్ వచ్చి మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అలాగే కలర్స్ చూసుకుంటే 6 కలర్లు అయితే వస్తుంది. బ్లాక్, రెడ్, బ్లూ, వైట్, అలాగే బ్రెజన్ ఎక్స్, లైట్ ఎక్స్. ఇలా ఇది బ్రెజన్ ఎక్స్, లైట్ ఎక్స్ అంటే డ్యూయల్ కలర్లో వస్తుంది అనమాట, కాంబినేషన్ అనమాట ఇది. తర్వాత మనకి ఇది మోడ్స్ పరంగా చూస్తే ఎంత స్పీడ్ వెళ్తుంది మోడ్స్లో చూసుకుంటే, ఎకో మోడ్లో 57 కిలోమీటర్స్, రైడ్ మోడ్లో 70 కిలోమీటర్స్, డాష్ మోడ్లో 90 కిలోమీటర్స్, సోనిక్ మోడ్లో మనకు 107 కిలోమీటర్స్ అయితే ఇది రేంజ్ వెళ్తుంది అనమాట, అంటే స్పీడ్ వెళ్తుంది. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. దీని గురించి అయితే కనుక మనం దీంట్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ, జీపీఎస్ నావిగేషన్ అలాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయి. అలాగే మనకు సింపుల్ 1 యాప్ ఉంది. యాప్ ద్వారా మనం దీన్ని కనెక్టివిటీ చేసుకొని మనకు అన్ని దాంట్లో అంటే మన ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్స్ లాంటివి పెట్టుకోవచ్చు, అలాగే బ్లూటూత్ నుంచి కనెక్టివిటీ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ లాంటివి ఉంటాయి, అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. చూశారు కదా రెండింటి గురించి ఎలా ఉందనేది. వీటి రెండు స్పెసిఫికేషన్ పరంగా చూస్తే మనకు హైలీ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకు హైలీ నేను రికమెండ్ చేసేది సింపుల్ 1. బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ ఎలక్ట్రిక్ బండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వెహికల్ చూసేదానికి మనకు పూర్తిగా ఏతర్ లాగానే ఉంటుంది. దీంట్లో ఏ విధమైన మార్పు ఉండదు. రెండు సింపుల్గా ఏతర్ మనకు మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది. ఏతర్ 450X అలాగే మనకు సింపుల్ 1 రెండింటిని నేను కంపారిజన్ వీడియో పెట్టాను, మీరు దాంట్లో చూడండి. సేమ్ టు సేమ్ రెండింటికి ఏం పెద్ద తేడా అయితే కనపడదు అనమాట. రెండు ఒకే మారినే ఉంటాయి. ఎక్సలెంట్ వెహికల్ అది సింపుల్ 1. మనకు ఓలా పరంగా చూస్తే ఎందుకంటే సింపుల్ 1 అవైలబిలిటీ మనకు తక్కువ ఉంది, మనకు దొరకడం లేదనమాట. ఇది మనకు ఓలా అయితే మనకు ఇప్పుడు ప్రాబ్లం లేదు, మనకు తీసుకుంటేనే ఒక 20 డేస్ లేదా 10 డేస్ లోపల కూడా వెహికల్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. రేపు నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ యూస్ చేస్తున్నాడని, అతనికైతే సింపుల్గా ఒక 6-7 డేస్లోనే మనకు వాళ్ళు డెలివరీ అయితే ఇచ్చేసారనమాట. యాక్చువల్గా మనకు 1 మంత్ టైం చెప్పారు, 7 డేస్లోనే మనకు వెహికల్ అయితే ఇచ్చేసారనమాట. అలాగైతే ఇప్పుడు అది వెళ్తుంది. మనకు సింపుల్ 1 అనేది అవైలబిలిటీలో ప్రస్తుతం లేదు. ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే వాళ్ళు వెహికల్ మన ఇంటికి తెచ్చిస్తారేమో తెలియదు. మనకు బెంగళూరు నుంచి కూడా మనకు డెలివరీ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ వెహికల్ నచ్చింది అనే దానికి నాకు కామెంట్స్లో తెలియజేయండి. నాకు నచ్చింది అయితే సింపుల్ 1 ఎలక్ట్రిక్ వెహికల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది అవైలబిలిటీలోకి ఎప్పుడు వస్తుంది అనేది చూడాల్సింది అనమాట. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.